ఇప్పుడు 6 గ్యారంటీస్ ఇంకా అమలు స్లోగానే నడుస్తున్నది. రైతు బంధు విషయంలో కొంత గ్యాప్ లేట్ గా అనిపిస్తా ఉన్నది. ఇవన్నీ రేపు ఎంపీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించవా? అవును, వాస్తవమే. రైతు భరోసా, రైతు బంధు నాకు కూడా 4 ఎకరాలకు మా ఫాదర్కి 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలకు రావాలి రైతు బంధు, కానీ ఇంకా రాలేదు. 4 ఎకరాలకు రాలేదు, వాస్తవమే ఇది. అయితే ఏమైతుందంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ కొత్త ప్రభుత్వం కూడా చేయొద్దు అనేది నేను గవర్నమెంట్కి సూచన చేస్తా ఉన్నా. మీరు ఒక రైతుగానే చెప్తా ఉన్నా, రైతు బిడ్డగా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ మీరు కూడా చేస్తే గత ప్రభుత్వానికి మీకు తేడా ఏం ఉండదు. గత ప్రభుత్వంలో రాజీవ్ సాగర్ హైవేకి రైతు బంధు ఇచ్చిర్రు, శ్రీశైలం హైవేకి రైతు బంధు ఇచ్చిర్రు, గుట్టలకు కొండలకు అనేక వాటికి రైతు బంధు ఇచ్చిండు. 80,000 పుస్తకాలు చదువుకున్న ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివిన మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు సిగ్గుపడాలి, ఇవాళ 80,000 పుస్తకాలు చదువుకున్నా అని చెప్పినవి ఏ రహదారులకు రైతు బంధు వెళ్తుందో తీయలేకపోయినావా? మాజీ ముఖ్యమంత్రి మేధావి కాదు మేధావి. రైతు బంధు కలెక్టర్లకు రైతు బంధు ఎందుకండి? ఐపీఎస్ ఆఫీసర్లకు రైతు బంధు దేనికి? నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటున్న గవర్నమెంట్ ఆఫీసర్లకు రైతు బంధు ఎందుకు? భూస్వాములకు రైతు బంధు ఎందుకు? సినిమా హీరోలకు రైతు బంధు? ఏమైనా బుద్ధి ఇంకిత జ్ఞానం ఉందా? అరే నన్ను తీసుకోబోయే సలహా అడిగినా నేను ఇచ్చేటోండి, నన్ను సలహా అడిగినా నేను ఇచ్చేటోండి. వీళ్ళక ఇవ్వాల్సింది ఉచితాలు అనుచితాలు కావద్దు. ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనో వారికే ప్రయోజనం చేకూరాలే. ఇష్టం వచ్చినట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేసిండు కేసీఆర్. తెలంగాణ రైతులకే కాదండి, బీహారు, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా వీళ్ళందరినీ తిప్పును తెలంగాణ సొమ్ము అందరికీ పంచిపెట్టిన మహానుభావుడు ఆయన. ఆయన సొమ్ము కాదు కదా అది. కేసీఆర్ ఆస్తులు అమ్మిచ్చిందా? కేసీఆర్ భూములు అమ్మిచ్చిందా? ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండు? ప్రజలు వివిధ రూపాల్లో కట్టిన పన్నులు ట్యాక్సుల ద్వారా కూడా పలికినటువంటి తీసుకోపోయి ఇతర రాష్ట్రాలకు పంచిపెట్టిండు కేసీఆర్. నేనేం చెప్తామంటే గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చింది, 100 రోజులు టైం అడిగిరు వాళ్ళు. ప్రభుత్వానికి 100 రోజులు కాదు 6 నెలలు టైం ఇచ్చినా కూడా తక్కువే. ఎందుకంటే వచ్చిన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో వచ్చిన ప్రభుత్వాన్ని వెంటనే నైతిక విలువలు ఉండాలి. మొదలు మీరు ఏం చేసిర్రు? పోయిన ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంచనా వేయడానికి, ఒక అసెస్మెంట్ చేయడానికి మినిమం 6 నెలలు టైం ఇవ్వాలి. మినిమం 6 నెలల టైం వరకు చాలా మంది బయట అడుగుతారు, రఘు మీరు ప్రశ్నించిర్రు, రఘు క్యూ న్యూస్ మల్లన్న మీరు ప్రశ్నించిర్రు, ఇప్పుడు మీరు ప్రశ్నించరా ప్రభుత్వాన్ని అని అడుగుతుర్రు. మాలాంటి వాళ్ళని కూడా అడుగుతుర్రు. ఎస్, 100% ప్రశ్నిస్తాం. రేవంత్ రెడ్డి మాకేం ముద్దు కాదు, కాంగ్రెస్ పార్టీ మాకు ముద్దు కాదు. ప్రజాస్వామ్యవాదులం, ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వాళ్ళం, ప్రజల పక్షాన ఉండదలుచుకున్న వాళ్ళం ఉంటాం. కాబట్టి రేవంత్ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తాం. కానీ 6 నెలలు టైం ఉండాలి. 100 రోజులు వాళ్ళు టైం చెప్పారు. ఇప్పటికి 2 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకొక 4 గ్యారెంటీలను కూడా వెయిటింగ్ చేయాలి. గ్యాస్ ఒకటి ఉన్నది, గృహలక్ష్మి 2,500 ఒకటి ఉన్నది, రైతు భరోసా ఒకటి ఉన్నది. కాబట్టి లేట్ అయినా పర్వాలేదు, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి చేసే సూచన సలహా ఒకటే, లేట్ అయినా పర్వాలేదు కానీ కేసీఆర్ చేసిన తప్పుల్ని మీరు చేయకండి. అదే పనిలో ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి కూడా నేను కూడా అనుకుంటా ఉన్నాను. అందుకని లేట్ అవుతా ఉంది. కానీ ఇది పెద్ద కష్టమే కాదు. 6 గ్యారెంటీలు ఇవ్వడం చాలా కష్టం కాదు. మీరు ఇప్పుడు 53.6% మంది రైతులకు రైతు బంధు అందింది, మొన్న పేపర్లో చూసినా నేను. అంటే ఇక మిగిలిన రైతులు అంతా కూడా భూస్వాములేనండి. మిగతా మొత్తం భూస్వాములే, సినిమా హీరోలు, కలెక్టర్లు, పోలీసులు, వీళ్ళే ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళకి రైతు బంధు ఇవ్వడం అవసరమా? అది కట్ చేస్తేనే మినిమం 6,000 నుండి 7,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. ఇప్పుడు ఇది బస్సు ఉంది, బస్సులో ఫ్రీగా పోతున్నారు మహిళలు. ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే ఎంఆర్ఓ కూడా ఫ్రీగానే పోతుంది. ఎంపీడీఓ ఆఫీస్లో పనిచేసే ఎంపీడీఓ అమ్మ కూడా, అంటే లేడీ మహిళలు ఉంటే ఫ్రీ బస్సు మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఫ్రీ బస్సు కాదు, ఫ్రీ బస్సు ఉండాలి. ఒక ఫ్రీ పథకం, ఉచిత పథకము. నేను ఏం చెప్తున్నా అంటే ఉచిత పథకాలు ఎవరికి అందానో వాళ్ళకి అందాలి సార్. కేసీఆర్ నిర్వాహకం వల్ల తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు చాలా పెరిగినాయి, బాగా పెరిగినాయి. 10 ఎకరాల భూస్వామికి రైతు బంధు ఇచ్చినావు, ఎకరం ఉన్నోనికి రైతు బంధు ఇచ్చినావు. అంటే ఎకరం ఉన్నోడు ఎప్పుడు 10 ఎకరాల భూస్వామి కాడికి రావాలి? అసమానతలు పెరిగినాయి. అందుకని నేనేం చెప్తున్నా అంటే ఈ గవర్నమెంట్కి ఫ్రీ బస్ ఏదైతే ఉన్నదో ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వండి, కానీ అందరికి ఇవ్వకండి. బ్యాంక్ లో ఎంప్లాయీ ₹1,00,000 జీతం తీసుకుంటుంది, ఆవిడ కూడా బస్సులో వస్తుంది, ఫ్రీ బస్సులో వస్తుంది. కూలీ లేబర్ మీద అడ్డా పని చేసి పార పని పెట్టుకుని పోతుంది ఒక ఆవిడ మహిళ, ఆమె కూడా బస్సు ఎక్కిపోతుంది. ఇప్పుడు ఉచిత బస్ అనేది
అడ్డా మీద కూలి వేసుకునే ఆమెకి అన్న, లేకుంటే బ్యాంకులలో పోయి పనిచేసి నెలకు ₹1,00,000 సంపాదించే ఆమెకి అన్న, ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకే కదా. రాజ్యాంగం సూచిస్తుంది కూడా, అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే కదా. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద సమీక్ష చేయాలి. ఇది కరెక్ట్ కాదు. బస్సులు ఆటో డ్రైవర్లు కూడా పాపం వాళ్ళు నష్టపోతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా నష్టపోతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా ఏదో ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళు కూడా మేము ఆలోచిస్తున్నామని కూడా చెప్పారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాళ్ళు పెట్టిర్రు 1,200 ఇస్తామని. 12,000 ప్రతి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పిర్రు. అది కాదు, ఇంకా కూడా ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఏదైనా జీవనోపాధి కల్పించాలి. ఎందుకంటే ఆటోలోనే చాలా మంది నమ్ముకొని ఉన్నారు. హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా బైక్లు ఎంత కనిపిస్తే ఆటోలు అంతే కనిపిస్తున్నాయి కాబట్టి ఇవ్వాలి. సో ఓవరాల్గా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పరిపాలన అనుకూలంగానే, ఫీల్ గుడ్ లాగానే ఉన్నదా? అయ్యా, నాకైతే కేసీఆర్ పాలన పోవడం అనేది ఒక పెద్ద బరువుని దించేసినట్టు అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చూస్తుంటే ఏముందంటే, ఒక ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో కనబడతా ఉండు. ఆ సమీక్ష అంటూ, ఆ డిపార్ట్మెంట్ సమీక్ష, ఈ డిపార్ట్మెంట్ సమీక్ష. కంపేర్ ఎట్లా చేస్తారు కేసీఆర్ కి రేవంత్ కి? అస్సలు కంపేర్ లేదండి. కేసీఆర్